చిరకాల స్నేహం దశాబ్దాలుగా చెదిరిపోకుండా కొనసాగుతున్న వైనం విభేదాలకు దూరంగా అనుమానాలకు అవమానాలకు సుదూరంగా తోడు నీడగా ఉన్న అగ్రరాజ్యం ఒకప్పటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా యుఎస్ఎస్ఆర్ భారత్కు తోడు నీడగా ఉన్న వైనం మీకు తెలుసా? పురాణ అధ్యక్షుడు గోర్బోచివ్ నుండి మొదలు పెడితే పుతిన్ వరకు ఎన్నడూ విడిపోని వైనం మీకు తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే స్నేహానికి సరైన అర్థం సరికొత్త పరమార్థానికి తెలిపిన రష్యా భారత్ల అనుబంధానికి చూపిన పరాయి దేశాలకు కన్ను కొడుతుందా? ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్నాయి. ప్రతి ఒక్క కథలోనూ విలన్స్ ఉన్నట్లే భారత రష్యాల మధ్య కొనసాగుతున్న స్నేహాన్ని విడదీయడానికి విలనిజం తెర మీదకు వచ్చింది. తన మాటే వేదం, తన వాక్యే శాసనమని విర్రవేగుతున్న అగ్రరాజ్యం అమెరికాను పక్కన పెట్టేసి నువ్వు నేను ఎప్పటికీ ఒక్కటే బాట అంటూ ప్రపంచ దేశాలకు సందేశాలను పంపుతున్న భారత్ రష్యాల మధ్య కొనసాగుతున్న స్నేహంపై ఓ ప్రత్యేక కథనం. భారత్ రష్యాల సంబంధాలు పరస్పర ఒప్పందాలు అంతర్జాతీయంగా శాంతి సామర్థ్యాలకు నిలయాలని చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న అవినావభావ సంబంధం 1947 భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కొనసాగుతోంది. అప్పటికే అమెరికాతో సమానంగా అత్యంత పవర్ఫుల్ పెద్ద దేశంగా ప్రపంచాన్ని ఏలుతున్న రష్యా భారత్ స్నేహాన్ని నెహ్రూజీ కాలం నాడే కోరుకుంది. అప్పటి సోవియట్ రాయబారి కిరిల్ నోవికేవ్ మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చి స్నేహ హస్తాన్ని అందించారు. కేవలం ఇది మనకు తెలిసిన చరిత్ర మాత్రమే, కానీ మరింత లోతుగా అధ్యయనం చేస్తే క్రీస్తు శకం 1468లోనే భారత్ ఉపఖండంలో అఫానసీ నికితెన్ అనే వ్యాపారవేత్త తన బిజినెస్ ను ఎస్టాబ్లిష్ చేయడాన్ని వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అదేవిధంగా 18వ శతాబ్దంలో మేఘలాల్పన ఉండేది. అప్పటి రాజుల పాలనలోనే ఆస్ట్రాఖాన్, మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల్లో మనవాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళినట్లు చరిత్రలో లెక్కించబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ రష్యాల మధ్య ఏర్పడిన మైత్రి బంధంపై చరిత్రలో పుటలుగా మనకు కనిపిస్తోంది. 1991 నుంచి రష్యాతో భారత్ ప్రయాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే 2024 వరకు రష్యన్ ఫెడరేషన్ ద్వైపాక్షిక సంబంధాలను పదులుపరుచుకోవడానికి అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. రెండు దేశాల మధ్య సైనిక ఆదర్శాలతో పాటు ఆర్థిక విధానాల్లోనూ పరస్పర అవగాహనను ఏర్పాటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పరంగా రష్యా భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్యానికి మార్గాలను సుగమం చేశాయనే చెప్పాలి. దాంతో ఈ రెండు దేశాల అనుబంధాలను చూసి పాకిస్తాన్, అమెరికా లాంటి మరికొన్ని దేశాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, బ్రిటన్ తో పాటు నేపాల్, శ్రీలంక లాంటి చిన్ని దేశాలు కూడా అభినందించాయి. ఇక్కడ ఒక్క మాట అయితే మనం చెప్పుకోవాలి. తన పెత్తనమే ప్రపంచ దేశాలపై ఉండాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేసిన అమెరికా అబ్రహం లింకన్, బిల్ క్లింటన్లు తప్ప మిగిలిన వారి లక్ష్యంగా అంచనా వేశారు. అయితే భారత్ రష్యాల మైత్రి ముఖ్యంగా 5 ప్రధానాంశాల మీద కొనసాగినట్లు విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయాలు, రక్షణ, పౌర అణుశక్తి, ఉగ్రవాద వ్యతిరేక సహకారం, బాహ్య అంతరిక్ష ప్రయాణ పురోగతి, వాటి అన్వేషణ అనే అంశాలపై ఈ రెండు దేశాల మైత్రి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రష్యా రక్షణ పరిశ్రమకు భారతదేశం 2వ అతిపెద్ద మార్కెట్గా ఉందని గత ఆర్థిక లావాదేవీలను బట్టి తెలుస్తోంది. 2017లో భారత సైన్యానికి సంబంధించి హార్డ్వేర్కు సంబంధించి పరికరాలను 68% మేర ఇక్కడి నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం గమనార్హం. భారతదేశానికి రష్యాలో ఒక రాయబారి కార్యాలయం, 2 కాన్సులేట్ జనరల్లు ఉన్నాయి. మరి రష్యాకు న్యూఢిల్లీలో ఒక రాయబారి కార్యాలయం, 6 కాన్సులేట్ జనరల్లు ఉన్నాయి. భారత్ అంటే రష్యాలో 85%కు అభిమానులు ఉన్నారనేది ఇటీవల జరిపిన ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. కేవలం 9% మంది మాత్రమే భారత్పై వారి వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
2022లో నిర్వహించిన అధికారిక సర్వే ప్రకారం అమెరికా కంటే రష్యా అంటేనే భారతీయులు అత్యధికంగా ఇష్టపడతారు అనేది స్పష్టమైంది. కాకపోతే అమెరికా అంటే డాలర్స్ ఫోజు, స్టేటస్ మోజు తప్ప రష్యా భారత్ పంచినంత ప్రేమను, స్నేహాన్ని అమెరికాలో కాగడా పెట్టి వెతికినా కనిపించవు అనేది పలువురి అభిప్రాయం. ఇక అసలు విషయానికొస్తే భారత్ సోవియట్ యూనియన్ దౌత్యపరమైన సంబంధాలు 1947 నుండే బలపడ్డాయి. 1951లో భారత్కు మద్దతుగా యుఎస్ఎస్ఆర్ వివాదంపై తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. 1955 నాటికి ఈ సంబంధం మరింతగా బలపడింది. మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1955లో సోవియట్లోనే తొలిసారిగా పర్యటించారు. అదిగో అప్పటి నుంచి కాశ్మీర్ ప్రాంతంలోని వివాదాస్పద భూభాగం ఇండియాదే అంటూ భారత్ను సమర్థించింది. దీంతో పాటు గోవా వంటి పోర్చుగీస్ ఇతర ప్రాంతాలపై కూడా సోవియట్ యూనియన్ భారత సార్వభౌమత్వాన్ని సమర్థించినట్లు చరిత్రలో లిఖించబడింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ సోవియట్ రష్యాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న మైత్రిని దృష్టిలో ఉంచుకొని 4 సంవత్సరాల తర్వాత భారత్కు వచ్చిన రష్యా అధినేత పుతిన్కు గణదేశం ఘనస్వాగతం పలికింది. మరోవైపు ఆయన రాకతో ప్రపంచ పెద్దండగా విర్రవీగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిజంగానే ముచ్చెమటలు పట్టాయనే చెప్పుకోవాలి. భారత పర్యటనలో భాగంగా పుతిన్ 4 ఏళ్ల తర్వాత 2 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన పుతిన్ రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఇక్కడే మరో విషయాన్ని కూడా మనం చర్చించుకోవాలి. రష్యాతో మనకున్న సత్సంబంధాలను చూసిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కళ్లల్లో నిప్పులు పోసుకుంది. దాంతో 1959-62 నాటి భారత్ చైనా యుద్ధంలో సోవియట్ యూనియన్ మాత్రం తటస్థంగానే ఉంది. అలా మౌనంగా ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చైనాకు అప్పట్లోనే గట్టి వార్నింగ్ ఇచ్చింది. వళ్ళు మండితే నోటికొచ్చినంత అనేస్తా అనే చందాన భారత్కు ఆర్థిక సైనిక సహాయాన్ని అందించింది రష్యా. మరోవైపు సరిహద్దు శత్రు దేశం దాయాది పాకిస్తాన్తో 1965లో జరిగిన యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ ఇండో పాక్ శాంతి ఒప్పందానికి ప్రయత్నించి ఘన విజయం సాధించింది. 1980 నుండి 84 మధ్య కాలంలో సిక్కు వేర్పాటు వాదానికి బలైపోయిన భారత్ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ సోవియట్ యూనియన్తో అద్భుతమైన సంబంధాలను కొనసాగించారు. ఇందిరాగాంధీ తర్వాత వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా 1985లో సోవియట్ రష్యాలో పర్యటించారు. 2 దీర్ఘకాలిక ఆర్థిక ఒప్పందాలపై సంతకం చేశారు. ఇక 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి, 2012లో మన్మోహన్ సింగ్ పుతిన్తో మంచి సంబంధాలను కొనసాగించారు. ఇక ఈ పర్యటనలో భాగంగా పుతిన్ అమెరికా అధ్యక్షుడికి ఇచ్చిన వైనం హైలైట్ గానే మారింది. దాంతో ట్రంప్ డైనమాలో పడ్డారనే చెప్పాలి. భారత్తో తాము కొనసాగిస్తున్న స్నేహం ఇతర దేశాలకు సంబంధం లేదని అంతర్గతంగా తేల్చి చెప్పారు. ఈ 2 దేశాల పరస్పర అవగాహన, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. భారత్ రష్యా దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చి చెప్పారు. జాతీయ ప్రయోజనాల కోసమే ఇరు దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తున్నాయని, పరస్పరం సహకరించుకుంటున్నాయని వెల్లడించారు. తమ ప్రయోజనాల పరిరక్షణే 2 దేశాల ధ్యేయమని ఉద్ఘాటించారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొంటున్నందుకు అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని పుతిన్ ఖండించారు. రష్యా నుంచి చమురు కొనే హక్కు అమెరికాకు ఉన్నప్పుడు అదే హక్కు భారత్కు ఉండకూడదా అని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే భారత్కు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో కృత్రిమ అవరోధాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ
పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ భారత్తో తమ ఇంధనం బంధం ఎలా ప్రలోభాలకు గురి కాలేదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెంచినా రెండు దేశాలు లొంగబోవంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అంతర్గతంగా సందేశాన్ని పంపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సొంత ఎజెండా, సొంత లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. తమకు మాత్రం సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఉద్ఘాటించారు. యుక్రెయిన్ రష్యా ఘర్షణపైన పుతిన్ స్పందించారు. ఈ సంక్షోభానికి అమెరికా ప్రభుత్వం ఒక శాంతియుత పరిష్కార మార్గాన్ని సూచిస్తోందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేయవద్దంటూ భారత్పై గత కొన్ని నెలలుగా అమెరికా ఒత్తిళ్లు పెంచుతున్న తరుణంలోనే భారత్, రష్యాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్, రష్యా మధ్య 23వ వార్షిక సమావేశంలో పలు ప్రాముఖ్యమైన అంశాలు పుతిన్, మోదీల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆర్థిక సహకారం వంటి కీలక రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ సమావేశ లక్ష్యంగా చర్చలు కొనసాగాయి. ఇరు దేశాల మధ్య సహకారం, వలసలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, ఆహార భద్రతా ప్రమాణాలు, సముద్ర సహకారం, ఎరువులు, పోలార్ షిప్స్ పై ఒప్పందాలు కుదిరాయి. 2030 వరకు ఈ ఒప్పందాలు అమల్లో ఉంటాయని ఇరు దేశాల అధినేతలు స్పష్టం చేయడంతో ట్రంప్ గోతులో పచ్చివెలక్కాయ పడినట్లే అయ్యింది. ఇక ఇప్పుడు ట్రంప్ ఆలోచన తీరు ఇప్పుడు మార్చుకుంటారా? ఆయన పరిపాలనా విధానంలో ఏమైనా మార్పులు, చేర్పులు సంభవిస్తాయా? తన మాటే వేదం, తను చెప్పిందే ఇండియా వినాలని ఆంక్షలు పెడుతున్న ట్రంప్ అమెరికాతో భారత్కు ఉన్న సంబంధాలపై బురద చల్లుకున్నట్లే భావించాలా? రేపు అనే రోజున అధికారం నుంచి దిగిపోతే భారత్లో ఆయన స్థానం ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే ఏదోగా ఉందంటున్న భారతీయుల ముందు ట్రంప్ విధానాలు ప్రశ్నార్థకంగానే మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో నేనున్నానంటూ అండగా నిలిచిన రష్యా, చైనా యుద్ధంలోనూ భారత పక్షాన ఉండి ధీటుగా జవాబు చెప్పిన రష్యా ఇప్పుడే కాదు, మరెప్పటికీ భారత్కు ఒక కంచుకోటగానే ఉంటుందని ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. వన్ టీవీ, ప్రతిక్షణం ప్రజల పక్షం.